పరిణామాల్లో రంగులు మారుతాయి అనేది వెయిట్ చేయాలి మనం. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి కాకుమాన్ రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కాకుమాన్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే. సో మొత్తానికి ఏబి వెంకటేశ్వరరావు గారు యుద్ధం ప్రకటించారు మీ మీద. జగన్ నెవర్ అగైన్. రాష్ట్రం మొత్తం మరి పర్యటన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఆయన మాటల్లో. ఎందుకంటే గాయపడిన సింహం నుంచి వచ్చేటువంటి ఆ గర్జన భయంకరంగా ఉంటుందనేది ఏదైతే ఉందో, ఆయన ఒక సీనియర్ పోలీస్ అధికారి, సిన్సియర్ ఆఫీసరు, డైనమిక్ ఆఫీసరు. ఇప్పుడు ఆయనకు జరిగిన గతంలో జరిగిన అన్యాయానికి, అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటం కోసం ఆయనకి సమయం దొరికింది. సో మీ పార్టీకి అధికారం లేదు, ఇప్పుడు ఆయన బయలుదేరుతా ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగానే కోడికత్తి సీన్ ఎవరైతే ఉన్నాడో ఆ సీన్ ఇంటికి వెళ్ళాడు, పరామర్శించాడు. ఈ పిల్లవాడికి అన్యాయం జరిగింది, నార్మల్గా పడే శిక్ష ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు అతను మగ్గిపోయాడు కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టాడు ప్రయాణం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బాధితులను అందరినీ పరామర్శించి ఏకం చేసి మీ మీద యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఏమంటారు కాకుమాన్ గారు? గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, అక్కడ అంతా నా మిత్రులు ఉన్నారు. పాత మిత్రులు, ఇప్పుడు మిత్రులు కాదు. మిత్రులు ఎప్పుడైనా మిత్రులే అంతేనంటారా? సంబంధాలు రాజకీయాలు వేరు. కాబట్టి సో ఆ డెకాలం అనేది మెయింటైన్ చేస్తాం, అది పర్లేదు. సో ఇప్పుడు మీరు, నాకు ఆశ్చర్యం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఇక మామూలుగా ఆయన్ని ఎత్తలేదు. అంటారు అబ్బాబ్బా సిన్సియర్. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద మీరు చెప్పే మాటలుంటే నిజం అనుకుంటారండి సామాన్యులు ఎవరన్నా వింటే. నిజం అనుకుంటారు. మరి మీకు ఆయన ఎంత దగ్గర నాకు తెలియదు కానీ మామూలు ఆయన ఆకాశాన్ని ఎత్తారు. ఆయనకి అంత సీన్ లేదు. ఏం పీక్కుంటాడో పీక్కోమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇలాంటి కుక్కలకి భయపడేటువంటిది కాదు. మాజీ ఐపీఎస్ అధికారి చెప్తా వినండి. దమ్ముంటే ఏం చేస్తాడో పీక్కోమనండి. ఎవడండి వాడు? వాడెవడండి అసలుకి? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడడానికి వాడెవడు అసలుకి? మేము ఒకటా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అరే దమ్ముంటే రాజకీయాలకు రమ్మనండి, తెలుసుకోమనండి. అంతేగాని ఇలాంటి ఒరచూపులకు భయపడే వాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సింహం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కుక్కలకు భయపడేవాడు కాదు. దయచేసి మాజీ పోలీస్ అధికారి ఆయన గురించి మీరు ఎంత హైప్ చేసినా తగ్గేదే లేదు. ఎంత వరకు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి కుక్కలకి దారిపోయేటువంటి గాడిదలకి భయపడేటువంటి ఏదో తిరగదోడాలని ఏం చేస్తావండి? ఏం చేయగలరు ఆయన? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు అధికారిగా ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి చేసి అడ్డగోలైనటువంటి కేసులు ఇరుక్కొని సస్పెండ్ అయ్యి నువ్వు ఈ రోజు పెద్ద నీతి మంత్రులాగా ఆయన ప్రజల్లో పోతే ఆయన ఎవడో రిసీవ్ చేసుకుంటున్నాడని ఎవరండి ఆయన రిసీవ్ చేసుకునేది? రమ్మనండి, ఒక ముందు నిలబడమని ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు కూడా ముందుకి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు, వాటిని కూడా కదపడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి కుక్కలకు భయపడేది కాదని చెప్తున్నా. వద్దు దయచేసి అట్లా మాట్లాడు. కాకుమాన్ గారు కాబట్టి ఏనేదో కేసులన్నీ తోడతాడు, ఏనేదో పెద్ద సిబిఐ కన్నా ఎక్కువ ఊహించుకుంటున్నారేమో ఒకవేళ బ్రహ్మనాయుడు గారు. అలాంటి పరిస్థితి ఏం కాదు. ఆయన్ని నమ్ముకొని ఏడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు లేరు. ఆయన చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. మరి ఎందుకు అంత హైప్ క్రియేట్ చేస్తున్నారో మరి నాకు అర్థం కావట్లా. ఆయన ఏంటంటే ఆయన ఎజెండా ఒకటే. కమ్మ కమ్యూనిటీ మీటింగ్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు, అవ్వడానికి మేము ఒప్పుకోడు. ఎంత తప్పండి అది? ఇప్పుడు అన్ని కులాలు అందరం మీటింగులు పెట్టుకుంటాం. మీటింగులు పెట్టుకుని ఒకళ్ళు టార్గెట్ చేసి ఒకళ్ళు ఎజెండాగా పెట్టుకుంటాం అంటే ఎవరైనా అదే పొరపాటు కదండి. ఎవరైనా సరే, నేను ఒకటి బ్రహ్మనాయుడు గారు, మా కుల మీటింగ్ మేము పెట్టుకుంటాం, కమ్మాస్ పెట్టుకుంటారు, రెడ్డిస్ పెట్టుకుంటారు, లేదా బీసీలు పెట్టుకుంటారు, ఎవరైనా పెట్టుకుంటారు, కాపులు పెట్టుకుంటారు. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే, ఎందుకంటే ఆ మీటింగ్ లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు.
ఇప్పుడు ఒక కమ్యూనిటీ మీటింగ్ జరుగుతుందంటే సహజంగా ఒక ఇప్పుడు ఒక పార్టీలో ఒకే కులం వాళ్ళు ఉంటారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మాసు బోల్డ్ మంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు సార్. పిల్లర్స్ లాగా ఉన్నారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. ఉన్నందుకేనా రెండవ విడత మంత్రివర్గంలో వారికి ఒక్కరు కూడా అవకాశం కల్పించలేదు? ఏపీ వెంకటేశ్వరరావు అనేది ఆఫ్టర్ ఆల్ ఏందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ కూడా మీకలేడు. వద్దు సార్, మీరు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. మీరు అట్లా మీ నోటి నుంచి అలాంటి మాటలు వినటం చాలా బాధేస్తుంది నాకు. మీరు చాలా హుందాగా మాట్లాడే వ్యక్తి, చాలా హుందాగా మాట్లాడే వ్యక్తి, మీరు కార్పొరేషన్ చైర్మన్ పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దర్గాలు నాడిస్తాడు, వైఎస్ కాంగ్రెస్ పార్టీని దర్గాలు నాడిస్తాడంటే నేను వినలేకపోతున్నాను ఆ మాట. ఆడికి ఏమన్నా ప్రజలతో ఆయనకి ఎప్పుడన్నా సంబంధాలు ఉన్నాయంటే, ప్రజల మధ్యలో ఎప్పుడన్నా తిరిగాడంటే, లేదా ప్రజలకు ఎవరికైనా సహాయం చేసి మేలు చేస్తాడంటే నాకు అర్థం కాదు. సొంత కులానికి కూడా ఇప్పుడు వెళ్ళాడు ఆయన. నేను కులాన్ని వాళ్ళందరికీ ఏమైనా సహాయం చేసి వాళ్ళ మెప్పులు పొందాడండి పని నష్టపోతాం. రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు వెళ్ళి ఆయన ఏదో మాట్లాడితే దాన్ని మీరు అంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏది ఏమైనా బ్రహ్మనాయుడు గారు, మేము వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ ఎనీథింగ్. చూసుకోండి, శత్రువులు పెంచుకుంటున్నారు. కాకుమాన్ గారు శత్రువులను పెంచుకుంటా ఉన్నారు. శత్రువులను పెంచుకోవద్దండి. ఆల్రెడీ మాకు ఎప్పుడో శత్రువు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి లేదు. ఇప్పుడు మేము అన్నామండి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి లేదు అని అంటానికి మేమెవరండి? మేమెవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావద్దు అంటానికి మేమెవరివి? మేము ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓటర్స్ అంతవరకే. కానీ ప్రజలు నిర్ణయిస్తారండి. ఆయన ఎవరు చెప్పడానికి చెప్పండి. ఆయన ఎవరండి? జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావద్దు లేదా మా బాబు ముఖ్యమంత్రి. ప్రజలు ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళు అవుతారు సార్. మేము 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాము? ప్రజలు ఆశీర్వదించారు చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. మరొకసారి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఆయన 23 నుంచి ఆయన 164 చేసినప్పుడు మాకు కూడా ఈసారి అవకాశం ఇస్తాడని మేము ఆశిస్తాం. తప్పులేదు, ఆశించడంలో తప్పులేదు. ఇతనికి ఏం సంబంధం చెప్పండి? రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా, లేదా వ్యక్తిగతమైనటువంటి మాకేమైనా ఉన్నాయా? ఆయన అధికారిగా పనిచేశాడు, అక్రమాలు చేశాడు. లేదంటే గతంలో ఏం చేశాడు? 23 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలో చేర్చడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఏపీ వెంకటేశ్వరరావు. అలాంటి వ్యక్తిని ఏమన్నారా మరి మేము గౌరవిస్తామా? మంచిగా మాట్లాడమంటారా? బ్రహ్మనాయుడు గారు మీరు గౌరవిస్తున్నారని మేము కూడా గౌరవించమంటారా? ఇప్పుడు మా పార్టీలు 23 ఏమంటారంటే, ఒక నిమిషం, కాకుమాన్ గారు మాజీ ఐపీఎస్ అధికారి కాబట్టి ఆయన పనిచేసినటువంటి ఆ పదవికి మనం ఖచ్చితంగా ఆయన కూర్చున్న గుర్తుపెట్టుకోండి. ఆయన జగన్మోహన్ రెడ్డి పట్టుకొని వాడు వీడని మాట్లాడినటువంటి పనికి మన చర్చలో చక్కగా ఉందాక మాట్లాడుకుందాం. మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతాం. తప్పు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో బ్రహ్మనాయుడు గారు 100% మీది తప్పు. ఇలాంటి పనికి మాలోడి గురించి మీరు చర్చ పెట్టడం అనేటువంటిది తప్పు. మాలాంటి సీనియర్లందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వారి గురించి చర్చ అండి, గవర్నమెంట్ గురించి పెట్టండి. చెబుతారు కోడికత్తి సీనుకు అన్యాయం జరిగిందన్నాడు. ఇంకా ఇలాగ చాలా మంది బాధితులు ఉన్నారన్నారు. ఆ బాధితులందరినీ ఏకం చేస్తాను, ఆ బాధితులందరికీ అండగా నిలబడతాను. ఆయన గురించి కాదు, ఆయనకు హైప్ ఇవ్వడానికో ఆయన డౌన్ చేయడానికో కాదు. ఈ పార్టీ వల్ల బాధితులు ఉన్నారు, ఆ బాధితుల కోసం ఊరుకుంటాం అనుకుంటారేమో.